ఈ లోకంలో నుంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారంట. ఎంత గొప్ప ధన్యత కదా. నేను దేవుడి యందు నిలిచి ఉంటే నన్ను దేవుడు ఏమనుకుంటున్నారు? అందరికీ కష్టాలు బాధలు ఉన్నాయి, కానీ నేను దేవుడి దృష్టిలో ఏ విధంగా ఉన్నాను? నువ్వు దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నావో తెలుసా? నువ్వు దేవుడికి ఒక స్నేహితుడిగా ఉన్నావు. అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అయ్యో, ఏం జరుగుతుంది నాకు? నేను దేవుడి యందు నిలిచి ఉన్నానే, అందరూ దేవుడితో ఉన్నారే, కానీ దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాను? నేను ఆయన దృష్టికి ఎలా అనుకుంటున్నాను? ఎంతో ఇష్టమైన స్నేహితులుగా ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది కదా అండి. మనము దేవుని యందు నిలిచి ఉంటే కలిగే ఆశీర్వాదాలు 5 చూసాం. మొట్టమొదటిగా, నా ప్రార్థన దేవుడు వింటారు. వినడమే కాదు, నీకు ఏది ఇష్టమో అది అడిగితే దేవుడు మనకి అనుగ్రహిస్తారు. రెండవదిగా, మనము దేవుడి యందు నిలిచి ఉన్నప్పుడు మనము దేవుని